అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో రంజాన్ మాసం సందర్భంగా ఇన్ఫిన్స్ చారిటబుల్ ఫౌండేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబుగారి స్ఫూర్తితో నిరుపేద ముస్లిం వితంతువుల కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ చేసిన ఫౌండర్, చైర్మన్ విజయ్ కిషోర్ గారు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సేవాభావాన్ని చాటుతూ ఇన్ఫిన్స్ చారిటబుల్ ఫౌండేషన్ ఐసీఎఫ్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలో ముస్లిం వితంతు కుటుంబాలకు రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గురించి ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ శ్రీ విజయ్ కిషోర్ గారు మాట్లాడుతూ, రంజాన్ మాసమనేది ఆత్మపరిశుద్ధి, దానం, కరుణ, మానవత్వానికి ప్రతీక అని తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా ఐసీఎఫ్ సేవా సంస్థ ద్వారా ముస్లిం వితంతు కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి అల్లాహ్ ప్రార్థనలు చేస్తారని, ఈ పవిత్ర పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సౌభ్రాతృత్వాన్ని నింపాలని ఆకాంక్షించారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కులమతాలకు అతీతంగా మానవసేవే ప్రధాన లక్ష్యంగా క్రిస్మస్, ఉగాది వంటి పండుగల సందర్భంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సమాజంలో పేదలు, నిరుపేద వితంతువులు, అవసరమైన కుటుంబాలకు అండగా నిలవడం మా సంస్థ ధ్యేయమని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నారు. మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ఇన్ఫిన్స్ చారిటబుల్ ఫౌండేషన్ సమాజ సేవలో ముందంజలో కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫిన్స్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ విజయ్ కిషోర్, ఐసీఎఫ్ జిల్లా ప్రతినిధి సరస్వతి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి లక్ష్మీదేవి రమేష్, కరణం తిప్పేస్వామి, చల్లా కిషోర్, సీనియర్ పాత్రికేయులు వార్త లింగప్రసాద్, అస్లాం సాహెబ్, ఐసీఎఫ్ డైరెక్టర్ వీరేష్ యాదవ్, ఐసీఎఫ్ చారిటబుల్ ఫౌండేషన్ సిబ్బంది వన్నూరు స్వామి, రోస్లీ, జోసెఫ్ కిషోర్, పూజారి చంద్రశేఖర్, రాజ్కుమార్, బిక్కీ శివ, కుమార్, భవానీ, రియా క్లారిస్ తదితరులు పాల్గొన్నారు. आया रमज़ान आया 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 रमज़ान आया आया मुक़द्दर में फिर माह रमज़ान आया करम की घटाओं का फैज़ान आया मुक़द्दर में फिर माह रमज़ान आया करम की घटाओं का फैज़ान आया क़ियामो सुजूदो सहर और इफ्तार क़ियामो सुजूदो सहर और इफ्तार लिए ऐसे तोहफे ये मेहमान आया करम की घटाओं का फैज़ान आया रमज़ान आया 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 रमज़ान आया आया हुए कैद शैतान दरे नार है बंद हुए कैद शैतान दरे नार है बंद बहिश्ते बरी का भी सामान आया करम की घटाओं का फैज़ान आया रमज़ान में फिर माह करीम आया रमज़ान करीम आया पहाड़े निकोकारी छाई है हर सू पहाड़े निकोकारी छाई है हर सू खुदा से मिलाने का उन्वान आया करम की घटाओं का फैज़ान आया माहे गुफ़रान माहे रमज़ान बवक़्ते दुआ जुम्बशे लब है कहती बवक़्ते दुआ जुम्बशे लब है कहती हर एक दर्द दिल का भी दरमान आया करम की
घटाओं का फैज़ान आया, आया रमज़ान आया, आया आया रमज़ान आया, आया इबादत तिलावत से ज़िक्रे खुदा से, इबादत तिलावत से ज़िक्रे खुदा से हमारा कभी करने ईमान आया, करम की घटा। మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో అందరికీ నమస్కారాలు. అందరూ తల్లులు పెద్దలు కాబట్టి మీకు నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా కళ్యాణదుర్గంలో ఐసిఎఫ్ అని మరి ఇన్ఫిన్స్ చారిటబుల్ ఫౌండేషన్ అని ఆ సంస్థ చైర్మన్ ఈ అబ్బాయి విజయ్ కిషోర్ బాబ్జీ అని అతను చైర్మన్గా, మన్నూరు స్వామి డైరెక్టర్గా ఈ సంస్థకు పనిచేస్తున్నారు. ఈ సమస్యకి మేము సలహాదారులుగా నేను, అన్న లింగప్రసాద్ గారు, రోజీ రాజేష్ గారు ఇలాగా సలహాదారులుగా ఉన్నాం. మరి అందరికీ ముఖ్యమైన పండుగ ఈరోజు ఉగాది. హిందువులందరికీ, చాలా తెలుగు వాళ్ళందరికీ గొప్ప పండుగ ఇది. రెండవది రేపటి రోజు ముస్లింలందరికీ కూడా మరి సంవత్సరానికి ఒకసారి పెద్ద పండుగ రంజాన్ పర్వదినము. రేపు పండుగ జరుపుకోవాలి కనుక ముస్లింలలో కూడా మరి ఈ సంస్థ వాళ్ళు వితంతువులు అంటే భర్త లేకుండా కుటుంబ పోషణ కష్టమైన వాళ్ళందరినీ మరి ఎన్నుకొని మరి దగ్గరగా ఒక 60 మంది 70 మంది దాకా మరి మహిళలకు, పేద మహిళలకి మరి నిత్యావసర సరుకులు రేపు పండుగ రోజు మీరు చేసుకోవడానికి 1 కేజీ చక్కెర, గులాబ్ జామ్ ప్యాకెట్లు, నెయ్యి, ఇలాగా గోధుమ పిండి సరుకులన్నీ కలిపి దగ్గరగా 700 రూపాయలు విలువ ఉండేటువంటి సరుకులు మీ అందరికీ మంచి నాణ్యమైన సరుకులే మంచి అంగట్లో కొని వాటన్ని సరుకులు ప్యాకెట్లు కట్టారు. ఆ కార్యక్రమం మరి పేదలకు ఆదుకోవాలనేటువంటి ఆ కార్యక్రమము వారి ఈ ఐసిఎఫ్ అనేటువంటి సంస్థ ఈ కార్యక్రమం చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, మరి గతంలో మనందరికీ తెలుసు గోల బాదన్న గారు, వారు సర్పంచ్గా, మండల వైస్ ప్రెసిడెంట్గా, మరి జెడ్పీటీసీగా, ఇలాగ మార్కెట్ యార్డ్ చైర్మన్గా చాలా వివిధ సేవలు అందించారు. వారి కోడలే ఈ అమ్మాయి లక్ష్మీదేవి రమేష్ గారు, ఆమె మరి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ తలారి గౌతమి సోమశేఖర్ గారు కూడా వస్తున్నారు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాగమణి బ్యూటీషియన్గా, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలుగా ఉన్న మణి కూడా కార్యక్రమానికి అతిథులుగా రావడం, అదేవిధంగా రోజీ రాజేష్ గారు, అదేవిధంగా జోసెఫ్ కిషోర్, ఇలాగ ఆనందమూర్తి, ఐసిఎఫ్ సంస్థ వాళ్ళు, అస్లాం, వీళ్ళందరూ కూడా కార్యక్రమంలో మంచి కార్యక్రమం కాబట్టి మేమందరం కూడా భాగస్వాములు అయ్యాం. కింద పెద్ద ఆయన కరణం తిప్పేస్వామి గారు, మరి సీనియర్ మోస్ట్ అడ్వకేట్ వారు, మరి డాక్టర్ అశోక్ గారు తండ్రి, ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు పంపిణీ చేసి వెళ్ళారు. కనుక ఈరోజు ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం, ఈ సంస్థ దాదాపుగా నేను కూడా అన్ని చోట్ల కార్యక్రమాలకు వెళ్ళాను. మా సొంత నియోజకవర్గము మాది ఉరవకోట తాలూకా, పక్కన సీర్పుకోటల గ్రామం మాది. ఆ గ్రామంలో, ఆ కాన్స్టిట్యున్సీలో బయ్యావుల కేశవ్ గారి ఆధ్వర్యంలో దగ్గరగా 13,000 కుట్టు మిషన్లు సబ్సిడీతో ఈ సంస్థ పంపిణీ చేయడం జరిగింది. పోయిన నెలలో రాష్ట్రాల్లో పరిటాల సునీతమ్మ కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 దాకా కుట్టు మిషన్లు సబ్సిడీతో ఇవ్వడం, అనంతపూర్లో కూడా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి యొక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన సహకారంతో అక్కడ ఒక 10,000 కుట్టు మిషన్లు పంపిణీ చేయడం. మరి కళ్యాణదుర్గం తాలూకాలోనే ఎమ్మెల్యే గారితో మాట్లాడి త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ఇక్కడ కూడా ఎవరికైనా సరే, మీకు కూడా మహిళలు ఇంట్లోనే పనికి పోలేకుండా ఏదైనా కుట్టుకొని మరి ఏదైనా జాకెట్లు, ఫాల్స్లో ఇలా కుట్టుకొని జీవనాన్ని కొనసాగించాలనుకునే మీకు కూడా మరి సబ్సిడీతో 50% సబ్సిడీతో ఒక మిషన్ 16,000 17,000 పడుతుంది. ఇక్కడ 6,800 రూపాయలు మీరు వాళ్ళకి కట్టుకుంటే మీ ఇంటికే
కుట్టు మిషన్, కొత్త కుట్టు మిషన్ తీసుకొచ్చి ఇస్తారు. మీరు అలాగే ట్రైనింగ్ కూడా ఉచితంగా ఇస్తారు. 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. మీరు తర్ఫీదు పొందుకొని కుట్టుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇలాగా మరి మహిళలకి సర్టిఫికేట్ కూడా ఎవరైనా మీరు ఎట్లా కుడుతున్నారు, ఏం కుడుతున్నారంటే మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ మహిళ కాబట్టి వాళ్ళు అనేక మీటింగ్లో పాల్గొంటూ అంటారు. మా తరఫున మీరు కూడా ఎవరికైనా చెప్పచ్చు, పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు ఏమోమని, అలాగే అందరికీ సహాయం చేయొచ్చు అని చెప్తూ ఇక్కడ రకరకాల సంస్థలు ఉన్నాయి. అందరు కూడా చర్చి వాళ్ళు, సెక్రటరీ అని జోసఫ్ కిషోర్ కానీ, పాస్టర్ కానీ, మీరు కానీ ఎవరికైనా సేవ చేయాలనుకుంటే అక్కడ కానీ చెప్పచ్చు. బొమ్మం స్వామి ఆశ్రమంలో కూడా లింగప్రసాద్ గారు చెప్పచ్చు. ఇలాగా ఈ సంస్థ ద్వారా పరిటాల సునీతమ్మ గారు నేనే ఇలాగ మాట్లాడుతా అంటే ఆమె అడిగింది, ఏనా అంతా మీ తాలూకాకి మీ కళ్యాణులకే తీసుకెళ్ళాం, మా వాళ్ళకి స్కూల్ పిల్లలకి సైకిల్ కూడా ఇప్పించకూడదు అంటే వెంటనే బాబ్జీ వందూరు స్వామి వాళ్ళ సంస్థ చైర్మన్తో మాట్లాడితే రాప్తాడికి సైకిల్ కూడా సబ్సిడీతో, ఉచితమైన సబ్సిడీతో సైకిల్ కూడా ఇచ్చేదానికి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇలాగా అన్ని సంక్షేమ కార్యక్రమాలే. మీరు సరుకులు తీసుకోండి, తల్లులు వాళ్ళ సంస్థ బాగా జరగాలని మనసారా కోరుకొని, ఏదో ముస్లిమ్స్ చెప్తారు కదా దువా అని, ఆ దువా చేసి అల్లాకి మీరందరూ కూడా సుఖంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని మరి ముందస్తుగా మీకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులైన కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి లక్ష్మీదేవి రమేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా అక్క చెల్లెలు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ముందుగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు పేద మహిళల కోసం ఈ రోజు ఐసీఎఫ్ ద్వారా వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తూ తక్కువ అంటే సబ్సిడీకి ఈ రోజు కుట్టు మిషన్లు అందిస్తున్న ఐసీఎఫ్ సంస్థకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ రోజు రంజాన్ సందర్భంగా పేద మహిళలకు ఇలాంటి రంజాన్ తోఫాను ఇస్తున్న అన్నగారికి, బాబ్జీ అన్నగారికి, ఒనుసామ్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్న మీరు ఇంకొకసారి మా సురేంద్రబాబు సార్ దగ్గరకు వచ్చి ఇంకోసారి ఇలాంటి అవకాశము కుట్టు మిషన్లు అందరికీ అందిస్తే బాగుంటుంది. చాలా గొప్ప విషయం అది. మరి ఒకసారి అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన ముస్లిం మహిళలందరికీ నా యొక్క నమస్కారము. వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారము. రంజాన్, ఉగాది రెండు ఒకటే రోజు రావడం అనేది నిజంగా చాలా పర్వదినం అనే చెప్పాలా. రంజాన్ తోఫా అనేది ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన ద్వారా ఇవ్వడం అనేది ఇంకా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి దేవుడు మంచి చేస్తాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు. ఇన్సిఫ్ ఫౌండేషన్ తరఫున వాళ్ళు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు బాబ్జీ మరి వందూరు స్వామి వాళ్ళ టీం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు తెలుపుతున్నాను. ఈరోజు మామూలుగా అందరూ చెప్తున్నారు హిందూ ముస్లిం బాయి బాయి అంటుంటారు. ఇప్పుడు కూడా ఉగాది పండుగ, రంజాన్ పండుగ కలిసి వచ్చాయి, బాయి బాయి లాగా, మనమంతా ఒకటే లాగా. కాబట్టి మరి ఇలాంటి పవిత్రమైనటువంటి పండుగ రోజున పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఇది ఒక మంచి విషయము. హిందూ ముస్లింతో పాటు మరి క్రిస్టియన్స్ కూడా మరి సేవా కార్డు నిర్వహించడం చాలా గర్వకారణం. మరి సాధారణంగా సేవా కార్డు ఎవరైతే చేస్తారో సేవలు పక్కవాడి గురించి ఆలోచన చేసి ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళు దైవాంశ సంబుద్ధులుగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే సాటి మనిషికి సహాయం చేయడానికి మించిన ధ్యానం గాని, యోగం గాని ఏది లేదంటారు ఆధ్యాత్మిక గురువులు. అంటే పక్కవాడిని గురించి ఆలోచించేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు నిజంగా దేవుళ్ళే. కాబట్టి ఇలాంటి మంచి ఆలోచన చేసి మరి మహిళలను ఎంపవర్మెంట్ చేయడానికి, అంటే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కుట్టు మిషన్లు కూడా సబ్సిడీతో ఇవ్వడం నిజంగా గర్వకారణం. ఈ లెక్కలు చూస్తే వేలల్లో కుట్టు మిషన్లు ఇస్తున్నారు. మరి చాలా ఇట్లాంటి అవకాశాన్ని మరింత రూరల్ ఏరియాలు కూడా పంచి మరి మహిళలను ఎంపవర్మెంట్ చేయాలి. మరి ఆ సంస్థ చేసినటువంటి కార్యక్రమాలు అమలందిస్తూనే మరి రంజాన్ తోఫా ఈరోజు రేపు రంజాన్ కాబట్టి పేద ముస్లింలు కూడా అందరితో పాటు సంతోషంగా రంజాన్ పండుగ చూసుకోవాలని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఈ మూడు రంజాను, ఉగాది, మరి క్రిస్టియన్స్ వాళ్ళందరూ కూడా కలిసి ఒక మత సామరస్యాన్ని చాటి చెబుతూ ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణం. మరి కాలాతీతం అవుతోంది. పబ్లిక్ కార్యక్రమం ప్రారంభించాలని కోరుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి ఆశీస్సులతో
ఇక్కడ వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ముఖ్యంగా నేను 2 మాటలే చెప్తాను. మేము మొదట సంస్థ స్థాపించినప్పుడు మేము మొదటగా చేసిన కార్యక్రమం ముస్లిం రంజాన్ తోఫా ఇవ్వడం. మీ అందరి ఆశీర్వాదం వల్లనే మా సంస్థ ఈ రోజు జరిగిందని నేను గట్టిగా నమ్ముతాను. అదే విధంగా ఈ రంజాన్ తోఫా అనేది ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం మా సంస్థ ఉన్నంత వరకు ఈ రంజాన్ తోఫా ఇలాగే కంటిన్యూ చేయాలనేది మా ఆలోచన. రెండవది, ఈ రోజు మనము కుట్టు మిషన్లు ఇంతమందికి ఇస్తున్నామంటే అది అల్లా ఆశీర్వాదం అని నమ్ముతాము. నేను ఒక క్రిస్టియన్, మా సోదరుడు మేమంతా కలిసి ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం, ఒక హిందూ ముగ్గురు కలిసి ఈ సంస్థను మేము నడుపుతున్నాం. ఇక్కడ కుల మతాలకు అతీతంగా మనమందరం ఒకటే అనే విధంగా చాటి చెప్పే విధంగా మనము ఇలా పనిచేస్తున్నాం అనమాట. మా ముఖ్య ఉద్దేశం మహిళలు ఎదగల, అన్ని రంగాల్లో మహిళలు ఎదిగినప్పుడే సమాజం పెరుగుతుందనే ముఖ్యంగా అని భావించి ఈ సంస్థ స్థాపించాము. త్వరలోనే చంద్రబాబు సార్ ఆధ్వర్యంలో కొంతమంది వితంతు మహిళలకు కూడా ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని ప్లాన్ చేశాము. ఆ కార్యక్రమం కూడా కొంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మేము ఎంచుకొని వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, ముఖ్యంగా ఈరోజు పండుగ అయినా కూడా మా మార్కెట్ యార్డ్ మేడం ఈరోజు మా కార్యక్రమానికి పిలివగానే మన్నించి ఇక్కడికి విచ్చేశారు. పండుగ రోజు కూడా మాకు టైం ఇచ్చిన దానికి మేడం ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంస్థ ఒక కుల మతాలకు అతీతంగా స్థాపించింది. ఎట్లా అంటే ఎన్నో రోజులుగా ఆయన కష్టం నేను కల్లారగా ఎదురుగుండి చూశాను. ఎంతో కష్టాల్లో ఈ సంస్థ మొదలు పెట్టిండేది బాబ్జీ సారు, విజయ్ కుమార్ సారు. కానీ ఈ రోజు ప్రతి సంవత్సరం మేము స్టార్టింగ్ అనుకున్నాము ఏం చేస్తే బాగుంటుంది, మన ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి స్టార్టింగ్ అనుకొని రంజాన్ తోఫాతో ప్రారంభించాము. ఇంతకు ముందు సార్ చెప్పిన విధంగా రంజాన్ తోఫాతోనే ప్రారంభించాము. మీ అందరి ఆశీస్సులతో పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఇచ్చేసాం. ఇంకా రాను రాను కాలాల్లో కూడా పూర్తిగా ఇంకా చాలా మందికి ఇవాళ చాలా మంది నిరుపేదలను ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో సారు వర్క్ చేస్తున్నారు. ఆయనకి ముఖ్యంగా మన అందరి తరఫున ఒకసారి క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ ఎందుకు కొట్టిస్తున్నానంటే మంచి సేవా కార్యక్రమాలు ముందుండి తెలియకున్నట్లు చాలా మందికి హెల్ప్ చేసినారు సార్. కానీ బయటకు వస్తుండేది కొన్ని కార్యక్రమాలే. కానీ ఇంకా ఈసారి ఇంకా ఎదుగుతూ ఈ సంస్థ ఎదుగుతూ చాలా మంది నిరుపేదలకి కుట్టు మిషన్లు అయితేనేమి, పిల్లలకి సైకిళ్ళు అయితేనేమి, ఇంతకు ముందు మేము ఒకసారి స్కూల్లో కూడా పిల్లలకి పెన్నులు, పుస్తకాలు పంపిణీ కార్యక్రమాలు ఇవన్నీ చాలా చేశాము. కానీ ఎప్పుడైతే ఈ మహిళలు అభివృద్ధి చెందాలా అనే ఒక దృఢ సంకల్పంతో చాలా బాగా నచ్చింది. దీంతోనే సార్ మొదలు పెట్టారు. ఈ రోజు రాప్తాడు, మళ్ళా ఉరవకొండ, ఇక్కడ చుట్టుపక్కల అనంతపురము చాలా చోట్ల కుట్టు మిషన్లు వేలకు వేలుగా పంపిణీ చేస్తూ మహిళలకి చాలా తోడ్పాటు అందిస్తున్నారు. ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా మిలియన్ సార్ గారి ఆశీస్సులతో ఇక్కడ కూడా చాలా మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేసి వారి యొక్క అభివృద్ధిని చూడాలని సార్ ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అమిలియన్ సురేంద్రబాబు సార్ గారు వచ్చినప్పటి నుంచి మహిళల పట్ల చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు. ప్లస్ ఆయన సొంతంగా ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం వెచ్చిస్తున్నారు. ఇప్పుడు మీరు కొంచెం గమనించండి, మున్సిపల్ చైర్మన్ అయితేనేమి, మార్కెట్ యార్డ్ చైర్మన్ అయితేనేమి, అంటే మహిళల్ని ఆయన ఎంత గౌరవిస్తున్నారు అనే దానికి ఇదే నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ఆయన రైతుల కోసము బీటీ ప్రాజెక్ట్ కాలువ తీసుకొచ్చే దానికోసం ఎంత పరితపిస్తున్నారంటే చాలా కష్టపడుతున్నారు. అలాంటి ఎమ్మెల్యే మన కాన్స్టిట్యూన్సీకి రావడము మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. మన అమిలియన్ సురేంద్రబాబు గారు కూడా రంజాన్ తోఫా స్టార్టింగ్ ఆయన కూడా మొదలు పెట్టిండేది రంజాన్ ఇఫ్తార్ విందులో ఆయన చెప్పారు. సంస్థ స్టార్ట్ చేసినప్పుడు నేను మొదలు పెట్టిండేది రంజాన్ తోఫా కార్యక్రమం నుంచే. అప్పటి నుంచే ఆ అల్లా దయ వల్ల కలిసి వస్తుందని ఆయన చెప్పారు. ఈ రోజు మన విజయ్ కుమార్ సార్ కూడా అదే చెప్పారు. చూడండి, దీనికి కులమతాలకు అతీతంగా వాళ్ళు చేస్తున్న సేవలు ఎంతో వినలేనివి. ఇక్కడ కూడా ఈ సంస్థలో కూడా ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, మళ్ళా వాల్మీకులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నాము. మేమంతా కలిసి కట్టుగా మత సామరస్యాన్ని ముందుకు తీసుకెళ్లాలా. ఎప్పుడు కూడా మతాల్ని రెచ్చగొట్టుకోకుండా మన భారతదేశం చాలా శాంతిగా ఇస్తూ మనం కూడా చాలా ముందుకు వెళ్ళాలి, అభివృద్ధిలో వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనము మత పిచ్చితో కొన్ని దేశాలు కొట్టుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ. కాబట్టి ఒక్కటే మనము అందరూ కలిసికట్టుగా ఒకరి మతానికి సంబంధం లేకుండా అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ సార్కి, పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
मुक़द्दर में फिर माह रमजान आया, करम की घटाओं का फैज़ान आया। मुक़द्दर में फिर माह रमजान आया, करम की घटाओं का फैज़ान आया। क़ियामों सुजूद और सहर और इफ्तार, क़ियामों सुजूद और सहर और इफ्तार, लिए ऐसे तोहफे ये मेहमान आया, करम की घटाओं का फैज़ान आया। आया रमज़ान आया, आया आया रमज़ान आया, आया हुए कैद शैतान दरे नार है बंद, हुए कैद शैतान दरे नार है बंद, बहिश्ते बरी का भी सामान आया, करम की घटाओं का फैज़ान आया। रमज़ान में फिर माह रमज़ान आया, रमज़ान आया। पहाड़े निकोकारी छाई है हर सू, पहाड़े निकोकारी छाई है हर सू, खुदा से मिलाने का उन्वान आया। आया रमज़ान आया, आया రంజాన్ శుభాకాంక్షలతో ఈరోజు కళ్యాణదుర్గంలో ఐసీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద వితంతు మహిళలు, పేద మహిళలకు రంజాన్ తోఫా అందించడం జరిగింది. ఈ లాస్ట్ పోయిన సంవత్సరం నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇలాగే ముందు ప్రతి సంవత్సరం చేయాలనేదే మా లక్ష్యం. మహిళా సాధికారతే మా ఐసీఎఫ్ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం. ఇప్పటిదాకా మేము మహిళా సాధికారత కోసం దాదాపు 10,000 మందికి పైగా సబ్సిడీ ధరలో కుట్టు మిషన్లు అందించి ట్రైనింగ్స్ కూడా ఇచ్చాము. మహిళలు ఎదిగితేనే సమాజం బాగుంటుందని గట్టిగా నమ్మి మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా అందరికీ రంజాన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు పేద మహిళలకు అండగా మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ రోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఐసీఎఫ్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి నేను కూడా రావడం నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి ఈ రోజు పేద మహిళలకు అండగా ఉన్న ఐసీఎఫ్ సంస్థ ఈ రోజు రంజాన్ తోఫా ఇవ్వడం చాలా ఆనందదాయకం. మరి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి అని మన శాసనసభ సభ్యులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మళ్ళీ అదే స్ఫూర్తితో ఈ రోజు ఐసీఎఫ్ వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మహిళలకు అండగా ఉంటూ ఈ రోజు కుట్టు మిషన్లను సబ్సిడీకి అందిస్తున్నారు. మరి మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న ఐసీఎఫ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపటి రోజున రంజాన్ జరుపుకుంటున్న ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే హిందువులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.